హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ కృష్ణుడికి బాగా ఇష్టమైన అటుకులతో లడ్డు. బెల్లం అటుకుల కాంబినేషన్ ఎప్పుడూ సూపర్గానే ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే 10 నిమిషాల్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకునే ఈ పోహా లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా వీనస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ పోహా లడ్డూని ప్రిపేర్ చేయడానికి ముందుగా కడాయిలో 1 కప్పు దాకా అటుకులను తీసుకోవాలి. మీరు మందంగా ఉన్న అటుకులనైనా తీసుకోవచ్చు, లేదా పల్చటి అటుకులనైనా తీసుకోవచ్చు. ఈ అటుకులను 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వలన మనం గ్రైండ్ చేసేటప్పుడు అటుకులు త్వరగా గ్రైండ్ అవుతాయి. అలాగే లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత అటుకులు కొంచెం క్రిస్పీగా అవుతాయి. అలా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ అటుకులను ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరిని తీసుకుని మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని ఉపయోగిస్తున్నట్లయితే ముక్కలుగా చేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పొడిని ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని ముక్కల్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన అటుకులను మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్లా కానీ లేదా కొంచెం రవ్వగా కానీ గ్రైండ్ చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు అటుకులకు 1/2 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బెల్లం కొబ్బరి మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుని 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాలకుల పొడిని యాడ్ చేయడం వల్ల లడ్డు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన బెల్లం కొంచెం ముద్దలుగా ఉంటుంది కదా, అందుకని కొద్దిగా ప్రెషర్ ఇస్తూ అటుకుల పొడిలో బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి. మీరు బెల్లానికి బదులుగా పంచదారని కూడా ఉపయోగించుకోవచ్చు. పంచదారని కూడా ఇదే క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి పూర్తిగా వేడవ్వక ముందే జీడిపప్పులను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెయ్యి పూర్తిగా వేడైన తర్వాత జీడిపప్పులను వేస్తే అవి తొందరగా ఫ్రై అయిపోతాయి. కనుక నెయ్యి వేడవ్వక ముందే జీడిపప్పులను యాడ్ చేసుకోవాలి. అలాగే జీడిపప్పులు సగం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి హోమ్ మేడ్ కిస్మిస్ అండి. ఇంట్లో కిస్మిస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఇవి అవే అన్నమాట. చాలా బాగా బయట వాటిలాగే పొంగుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ జీడిపప్పులను కిస్మిస్లను ఇలా వేడిగా ఉండగానే మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా చివరిలో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుని ఇలా వేడిగా ఉండగానే యాడ్ చేసుకోవడం వల్ల బెల్లం పూర్తిగా కరిగిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని మనకు కావాల్సిన సైజులో లడ్డూల్లా చేసుకోవడమే. లడ్డూలను చేసుకునేటప్పుడు పొడిని కొద్దిగా ప్రెషర్ ఇస్తూ లడ్డూలను చేసినట్లయితే అందులో ఉన్న నెయ్యి ద్వారా లడ్డూలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన మెజర్మెంట్స్ని కరెక్ట్గా తీసుకున్నట్లయితే లడ్డూలను చాలా తేలిగ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు లడ్డూలు చేసినప్పుడు విరిగిపోతున్నట్లుగా అయితే కాచి చల్లార్చిన పాలను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుని ఇలా లడ్డూలను చేసుకుంటే మీరు లడ్డూలను మొదటిసారి చేస్తున్న వారైనా సరే చాలా ఈజీగా చేసుకోగలరు. ఇదే విధంగా మొత్తం అన్ని లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో 10 నిమిషాల్లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. కృష్ణుడికి ఇష్టమైన అటుకుల లడ్డూలు కూడా ఇవేనండి. వీటిని ఎక్కువగా కృష్ణాష్టమికి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అటుకులతో ప్రిపేర్ చేసిన ఈ లడ్డూలు కొంచెం సాఫ్ట్గా, తినేటప్పుడు కొద్దిగా రవ్వగా కూడా తగులుతూ ఉంటాయి. ఇలా 10 నిమిషాల్లో లడ్డూలను ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.